ఆదికాండము 2వ అధ్యాయము వాక్యంలోకి వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము. అందరూ జాగ్రత్తగా వినండి. వాళ్ళకే అని కాదు, మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. కుటుంబము సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంటుందా, ఏంటి కుటుంబం అంటే ఏంటి, దేవుడు ఎప్పుడు ఏర్పరిచాడు ఈ కుటుంబాన్ని, ఎందుకు ఏర్పరిచాడు ఈ కుటుంబాన్ని. 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం, అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అందరం కలిసి చదువుకున్నామా? అందరం తన పురుషుడు దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఉన్నతుడా, మహోన్నతుడా, ఇదిగో నాయన జ్ఞానహీనుణ్ణి తండ్రి, నీ కృపచేత మమ్మల్ని నింపండి దేవా. మీ మాటలు నాయన మీరే మాట్లాడండి స్వామి. అయ్యా, ఇవి మధురమైనటువంటి మాటలుగా బిడ్డలు స్వీకరించి ఆ మధురమును నా తండ్రి అయ్యా వాళ్ళు ఆస్వాదించి నా తండ్రి ప్రభా సంతోషముతో ఆనందంతో నింపబడులాగున నీ కృప చూపించమని కోరుకుంటూ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మీరునండి, బలపరిచి ఆశీర్వదించమని నీకు మహిమ చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. పెళ్లిగాక ముందు ఈ దాంపత్యం ఎక్కడున్నది? ఆమె ఎక్కడుందో ఈయన ఎక్కడున్నాడో గమనించండి ప్రియమైనటువంటి వారులారా. పెళ్ళైన తర్వాత సమస్తము ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జ్ఞానముతో ముందుకు పోతూ కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే కుటుంబం. దేవునికి మహిమ కలుగును కాక. అదే ఆశీర్వాదకరం, అదే దీవెనకరం. ఈయన ఎక్కడ పుట్టాడో, స్త్రీ ఎక్కడ పుట్టిందో అది తెలియదు, కానీ ఒకానొక టైంలో ఇప్పుడు ఏలియాజరు అంటే అబ్రహాము యొక్క దాసుడు ఏలియాజరు వెళ్తాడు. ఎవరికంటే ఇస్సాకుకు భార్యను ఎతుకుటకు. ఎక్కడికి వెళ్తాడు అని అంటే ఈయన భార్యను ఎత్తుక్కుంటూ వెళ్తాడు. అంటే ఇస్సాకు భార్యని ఎతకాలని చెప్పి వెళ్తాడు. అదే విధంగా ఇప్పటికీ కూడా లోకములో అదే నడవడి జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెద్దలు ఏం చేస్తారు తెలుసా? అదే విధంగా ఎక్కడ అమ్మాయి ఉంది, అవునా కాదా? ఇప్పుడు ఈయన ఎవరిని ఎత్తుక్కుంటూ పోయాడు? ఆ అమ్మాయిని ఎత్తుక్కుంటూ పోయాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఎక్కడ ఏర్పరిచినటువంటి బంధము అని అంటే దేవుడు ఆదిలో ఏర్పరిచినటువంటి బంధము. ఈ బంధము బలపడాలి, కానీ ఈ బంధము నీరసించకూడదు. బలపడినప్పుడు ఈ యొక్క బంధం ఎలా ఉంటుంది అంటే గట్టిగా ఉంటుంది. గమనించండి, మనం గట్టి ఎంటు పడతాం ఏమ్మా. ఇంకొక విషయం చెప్పాలంటే మనం జడేస్తాం. తెలుసా? జడ తెలుసు కదా? ఎన్ని పాయలు తెస్తాం ఏమ్మా? 3 పాయలు తెస్తాం. ఇప్పుడు పట్టుకున్నామంటే ఆ 3 పాయలు జడేసి ఆ జడ పట్టుకుంటే మనిషి కూడా. గమనించండి, ఈ యొక్క 3 పాయలకి ఏం చెప్తారంటే ఒక పాయ భార్య అయితే, ఒక పాయ భర్త అయితే, ఇంకొక పాయ దేవుడు పరిశుద్ధ తండ్రి. దేవునికి మహిమ కలుగును కాక. ఆ పరిశుద్ధ తండ్రి ఆ ఇద్దరిని బలపరుస్తాడు అని. అయితే ఆ పరిశుద్ధ తండ్రికి మీరు ఎలా ఉండాలంటే అంటి పెట్టుకుని ఉండాలి. ఆ పరిశుద్ధ దేవునికి, ఆ యొక్క ప్రభువుకి నువ్వు అంటి పెట్టుకుంటే, భార్య భర్త అనేటువంటి వారు అంటి పెట్టుకుని ఉంటే మీ మధ్యకు ఎలాంటి వ్యతిరేకమైనటువంటి శోధన చెప్పాలా రాదు. ఆనాడు అంటి పెట్టుకున్నారు ఆదాము. అంటి పెట్టుకుండా వాళ్ళు వెడంగా వెళ్ళినప్పుడే శోధన వచ్చింది వాళ్ళకి. ఎప్పుడు? ఆదిలో అవ్వ వేరుగా ఉంది. ఎవరితో మాట్లాడింది? సాతానుడు వచ్చి. గమనించండి ప్రియమైనటువంటి వారు, ఆయన లేనప్పుడు వచ్చి మాట్లాడింది. అవ్వ మోసపోయింది, ఆదాము మోసపరచబడలేదు. దేవుని వాక్యం.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఎవరు ఏక శరీరులు? ఇప్పుడు రెండు శరీరాలా, ఏక శరీరాలా? ఇద్దరుగా వేరుగా ఉన్నప్పుడు చూడు ఎంత దేవుడు చూడు ఎంత జ్ఞానంతో రాసినటువంటి మాట. రెండు శరీరాలు ఉన్నాయి. ఈ రెండు శరీరాలలో ఎట్లా ఏకమవుతున్నాయి అంటే ఆ యొక్క పెళ్లి దాంపత్యమును బట్టి ఏమవుతున్నాయి? ఏకమవుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఏకమైనప్పుడు వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉండాలి అని అంటే గమనించండి ప్రియమైనటువంటి వారు, ఇద్దరు ఒకే నడవడిలో ఉండాలా. ఇద్దరు ఒకే నడవడిలో ఉండాలా. ఇద్దరు ఏ విధంగా ఉండాలంటే ఇద్దరు దేవుని గురించి ఆరాధించాలంటే వారు కలిసి ప్రార్థించాలి. ఎవరు? భార్యాభర్త అనేటువంటి ఇద్దరు కలిసి ప్రార్థించాలి, కలిసి ఆరాధించాలి. ఈరోజు కాదు కానీ నువ్వు పోయిరాపు యాడికి, ఈరోజు నువ్వు పోయిరాపు. అయ్యో ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కానీ అయ్యో ఈరోజు నువ్వు పోయా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు కలిసి ఏక శరీరులైనప్పుడు మీరు ఎలా ఉండాలంటే దేవునికి ఇద్దరు ఏకముగా ప్రార్థించాలి. ఆనాడు అపోస్తలులు ఇంటింటా రొట్టె ఒలిసి ఏకాత్మతో ఎడతెగక, ఎట్లా ఏకాత్మతో ఎడతెగక ప్రార్థిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మీ యొక్క ఆత్మకు ముడి పెట్టుకొని ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇద్దరు కలిసి ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఇద్దరు కలిసి ఆరాధించాలి. గమనించండి, ఒకరికొకరు ఉపదేశించుకోవాలి. ఏమని? ఏది మంచి, ఏది చెడు, ఒకరికొకరు ఏం చేసుకోవాలా? అదే ఏకత్వం. అటు కాకుండా నేను ఒక మాట నువ్వు ఒక మాట చెప్తే ఎలా ఉంటుంది పరిస్థితి మధ్యలో? ఇప్పుడు ఏడ నేను ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు అనుకూలంగా ఒకవేళ నేను మాట చెప్పినప్పుడు అనుకూలత లేదు, నువ్వేం చేయాలి? అయ్యా ఈ మాట సరిగా లేదా ఒకసారి ఆలోచించు. జ్ఞానం ఉన్నవాడైతే ఆలోచిస్తాడు, జ్ఞానం లేనివాడైతే ఆలోచించు. అదే విధంగా స్త్రీ కూడా అంతే. ఇదమ్మా ఇది పరిస్థితి, ఇలా ఉండాలి, ఇది నడవడి అన్నప్పుడు దానికి జ్ఞానం కలిగి ఓకే అన్నప్పుడు దాన్ని ఏం చేయాలో తెలిసే అమ్మాయి కూడా జాగ్రత్తగా భర్తకి అనుకూలంగా నడుచుకున్నప్పుడు కుటుంబం కట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఒకరికొకరు ఏం చేయాలంటే ఉపదేశించుకోవాలి. ఏది మంచి, మంచి చెడు తెలుసా తెలీదా? మంచి చెడు తెలిసే దానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్నది, దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఏకంగా ఒకరికొకరు ఏం చేయాలంట? ఉపదేశించుకోవాలి. దేవునికి మహిమ. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఏం చేయాలా? ఒకరినొకరు ఏం చేసుకోవాలమ్మా? బలపరుచుకోవాలి. ఒకవేళ అమ్మాయి బాధగా ఉంది, అబ్బాయి పట్టించుకోకుండా, ఎవరు? అబ్బాయి పట్టించుకోకుండా వేనేలే ఆయన కదా బాధపడుతుంది, నేనేముందిలే అని ఈయన కానీ ఉండాడంటే అమ్మాయి మనసు ఏందప్ప నేను ఇంత బాధపడుతుంటే మా ఆయన ఏందప్ప ఎట్టున్నాడు అనేటువంటి మనస్తత్వం అమ్మాయిలో బాధపడినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఓదార్చాలా, ఒకరినొకరు ఓదార్చుకోవాలి. ఇప్పుడు అదే విధంగా అబ్బాయి ఒకవేళ ఏదైనా పని మీద ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నాడు, ఇప్పుడు ఆయన మనకేమో తెచ్చిస్తున్నాడు కదా, తిని కూర్చున్నాం తిన్నాంలే అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలా? ఓదార్చాలా, ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ఓదార్చాలి. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సంగమా, సంగమునకు శిరస్సు క్రీస్తు యేసైతే ఏమా నా సైతులందరూ, సంగమునకు శిరస్సు క్రీస్తు యేసైతే భార్యకు శిరస్సు భర్త. ఎవరు? భార్యకు శిరస్సు భర్త. ఇప్పుడు భర్త శిరస్సు అయితే ఈ శరీరం ఎవరిది? ఏమో ఒకేమో చెప్తున్నాను. భర్త శిరస్సు అయితే ఈ శరీరం ఎవరిది? భర్త, సారీ భార్య.
భార్యదైనప్పుడు ప్రియమైనటువంటి వారులారా, ఈ శరీరంలో ఏదైనా ఒక అవయవము బాధపడుతూ ఉంటే, ఏదైనా ఒక అవయవము వేదన చెందుతూ ఉంటే గమనించండి, మన యొక్క శరీరం మొత్తం కూడా కథలకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది తెలుసా? అబ్బా ఏంది బాధ, ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది అని చెప్పి దానికి ఏం చేస్తుంది తెలుసా? ఆయింట్మెంటో లేకపోతే ఏదేదో మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా బాధ వచ్చినప్పుడు అనేకమైనటువంటి చేస్తాం. అదేవిధంగా భర్త అయినటువంటి వాడు భార్యకు ఒకవేళ ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ భర్తగా ఉన్నటువంటి వాడు ఆ భార్య యొక్క సమస్యను తీర్చిన వాడే భర్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క మాటల వాక్య సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటారు. పెనిమిటి భార్యకు చూడమ్మా, చదవమ్మా. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటంట? ఎవరు కిరీటం? అయోగ్యురాలు. నాకు సమాధానం చెప్పాలి. మీ దగ్గర మీరు సమాధానం ఇస్తే నేను ముందుకెళ్తాను. అక్కడ అంటున్నటువంటి మాట, యోగ్యురాలు తన భర్తకు కిరీటము దేనికి సాదృశ్యం? ఒక గౌరవం, ఒక ఘనత, ఒక విధేయత. ఆ అమ్మాయి అంటే ఆ భర్తకు ఒక గౌరవాన్ని చూపిస్తుంది. అంటే అంటున్నటువంటి మాట, యోగ్యురాలు పెనిమిటికి కిరీటము. అయోగ్యురాలు 14వ అధ్యాయంలో దాంట్లోనే జ్ఞానవంతురాలు. అదే కావాలమ్మా? అదేనా కరెక్టేనా? నేను చెప్పిన వాక్యం కరెక్టేనా? 14 కదా? అది చెప్పండి. 14వ అధ్యాయం ఏమంటుంది? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటది, మూడురాలు. ఇప్పుడు గమనించండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, అయోగ్యురాలు తన పెనిమిటికి బాధ కలిగిస్తుంది. కిరీటం కాదు, మచ్చదేస్తుంది. గమనించండి ప్రియమైనటువంటి వారు, భార్య బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ భార్య బాధను, ఆ భార్యను ప్రేమించి ఆమెను ఆదుకుని హత్తుకుని ఆమె యొక్క బాధను తీర్చినటువంటి వాడు యోగ్యమైనటువంటి పెనిమిటి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ అంటున్నటువంటి మాటను బట్టి చూస్తే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అంటే పెనిమిటికి కిరీటం అంటే, కిరీటం ఒక గౌరవానికి సాదృశ్యం. అంటే ఇప్పుడు భర్త యొక్క గౌరవం ఎవరి చేతిలో ఉంది? చెప్పాలా? ఎవరి చేతిలో ఉంది? అది భర్త గౌరవం ఎవరి చేతిలో? గౌరవం నా చేతిలో ఉంది కదా, నా ఇష్టానుసారంగా నేను చేస్తా అంటే తిప్పి తీసేస్తాడు. ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. నేను దాకన్నానే, అతిశయించటము ఎవరి యందు అతిశయించాలి సంగమా? దేవుని యందు అతిశయించి. దేవుడు ఉన్నాడనేది ఒక జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవడైనా. అది నేనైనా సరే, నువ్వైనా సరే, అది ఎవరైనా సరే, ఒక ఆయన ఉన్నాడు. 3 రోజుల నుంచి నేను బైబిల్లో పట్టుకోవాలా. ఏంటి? శుక్రవారం కూడా అదే మాట చెప్పినాను. కొన్ని పనుల వల్ల బైబిలే అసలు టచ్ చేయాలి. ఎందుకంటే ఏదో కూర్చున్నామా సరే పోయామా అనేటువంటి పరిస్థితిలో బైబిల్ ముందే కూర్చోలా. దేవుడే నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, యోగ్యురాలు ఏం చేస్తుంట? తన పెనిమిటికి కిరీటం. అని అంటే తన యొక్క పెనిమిటి యొక్క గౌరవమును ఏం చేస్తుంది? కాపాడుతుంది. తన పెనిమిటి యొక్క గౌరవమును కాపాడినప్పుడు తన కుటుంబము ఆ గ్రామంలో వర్ధిల్లుతూ ఉంది. ఆ పెనిమిటికి గౌరవాన్ని నువ్వు తెచ్చినప్పుడు నీకు కూడా ఆ గౌరవం సంతరించబడుతుంది. ఎందుకంటే ఏక శరీరులు కాబట్టి భార్యకు ఉన్నటువంటి గౌరవం భర్తకు ఉంటుంది, భర్తకు ఉన్నటువంటి గౌరవం ఆ భార్యకు కూడా. ఇది దేవుడు ఇచ్చినటువంటి. అందుకే ఏక శరీరులు, ఏకమైనటువంటి వారు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకవేళ ఆయన సపోజ్ తప్పు చేశాడనుకో, ఆ తప్పు ఎవరి మీద పడుతుంది? ఆయన మీద పడుతుంది. ఎవరి మీద పడుతుంది? ఎందుకు అనంటే ఏక శరీరము. ఎందుకనంటే ఈమె నడిపించుకున్నటువంటి నడవడి సక్రంగా, అది జాగ్రత్త కలిగి
మనల్ని మనం సరి చేసుకుంటూ భర్తని ఏ విధంగా నడిపించుకోవాలో, అదే విధంగా భర్త కూడా భార్యని ఏ విధంగా నడిపించుకోవాలో ఆ విధంగా జాగ్రత్త కలిగి నడిపించుకోవాలి. అప్పుడే కుటుంబం ఏమవుతుంది తెలుసా? చక్కగా కట్టబడుతుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు, ఇదిగో మా బంధువులంగా ఉంది, ఇదిగో మా స్నేహితులు ఉన్నారు, మా అందరు ఉన్నారు, నాకేం లేనటువంటి పరిస్థితి కాదు. నువ్వు ఎవరిని చూసి అతిశయించాలి, నువ్వు ఒక్కనే చూడు. ఎవరిని చూడాలంటే దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. ఇదిగో ప్రియమైనటువంటి వాళ్ళు, బిడ్డలో కూడా నేను చెప్తాను, అమ్మాయి కూడా చెప్తా, ఎవరు చెప్తాను, అమ్మాయి కూడా చెప్తా. ముఖ్యము నేను కాదు, నీకు ముఖ్యం ఎవరంటే ఎవరు? నీకేం చెప్పాను తెలుసా? నీకు ముఖ్యం ఎవరంటే నీ తల్లి కాదు, నీ తండ్రి. ఎవరు తెలుసా? క్రీస్తే దేవునికి. ఆ విధమైనటువంటి విధి విధానంతో క్రీస్తును స్పష్టంగా నువ్వు ఆరాధిస్తావు. స్పష్టంగా ఆరాధించినటువంటి నీ మనసును ఆయన చూస్తాడు, నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. దేవా అన్నావంటే ఇప్పుడు చెప్పు, జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నీ అతిశయం ఉందా? 31వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదో, అతిథి ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, ఇప్పుడు ఎత్తుకి హెచ్కేల్ భక్తుడు అంటాడు, ఏమంటాను తెలుసు? ఏమయ్యా ఆయన ఎట్టాడు? ఆ అమ్మాయి ఎక్కడిది? ఏమ్మా పరామర్శించుంటారులే అమ్మా, ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, అమ్మాయి తరఫున కూడా ఉన్నారు కదా, ఎవరైనా చేస్తారు, అవునా కదా? ఏమ్మా ఎందుకు చేస్తారు? వాళ్ళు అమ్మట్టది, నానట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిజముగా దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవాతి దేవునికి నువ్వు ఆనుకున్నప్పుడు అది ఆ బంధాన్ని ఎక్కడ ఏ విధంగా ఏర్పాటు చేయాలని అక్కడ ఏర్పాటు చేసేసి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. అది ఎలాంటిది అని అంటే ముత్యము కంటే అమూల్యమైనది. బంగారు కంటే ముత్యము బంగారు ఇంకా వెలగలమైన ప్రతిదానికంటే అది అమూల్యమైనది. ఎందుకనంటే గుణవతి అయిన భార్య పెనిమిటికి కిరీటం వస్తుంది. గుణవతి అయినటువంటి భార్య ఉన్నప్పుడు ఆ భర్తకు కిరీటమే గౌరవమే కానీ కించపరిచేటువంటి పరిస్థితి. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, అతి గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు తల్లిరా కష్టాలలో చెల్లిరా. ఎలా ఉంటుంది? అలసినప్పుడు తల్లిరా కష్టాలలో చెల్లిరా. సుఖ దుఃఖములను భార్యరా, సుఖ దుఃఖములను భార్యరా.
అలిసిపోయి భార్య పనిచేసి అలిసిపోయి వచ్చినప్పుడు ఒక దాంట్లో చూసిన టక్కున పోయి గొలుచుకుంటుంది. ఎందుకంటే అలసట తెచ్చి, అంటే నిజంగా దేవాతి దేవుని నువ్వు హత్తుకున్నప్పుడు ఎట్ట హత్తుకుంటావు? ఆయన నాకు కనపడడం లేదే, ఎట్ట హత్తుకుంటావు అంటే నీ హృదయంలో ఉన్నప్పుడు నీ బాధ, నీ వేదన, నీ చిక్కు, నీ యొక్క సమస్తమైనటువంటి కీడులన్నీ తొలగిపోతే ఎవరుంటే ప్రభు మన హృదయంలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య ఎలాంటిదట? ఈమె 12వ అధ్యాయం 4వ వచనం కదా, పెనిమిటికి కిరీటముగా ఉంటది ఈమె. ఆ 31వ అధ్యాయంలో 10 నుంచి చదువుకుంటూ వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా ఆమె యొక్క చేసినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. బిడ్డల విషయంలో అయితేమి, భార్య భర్త విషయంలో అయితేమి, వ్యాపార విషయంలో అయితేమి చక్కటి నడవడి అక్కడ కనబడుతూ ఉంటుంది మనకు. భార్య భర్త ఎడల చేయాల్సినటువంటి పనులన్నీ మనకు కనబడతాయి. బాగుందయ్యా, భార్య చేయాల్సినటువంటి పనులు నేర్పించావయ్యా. ఇప్పుడు భర్త చేయబల్ల పనులు, భర్త పనులు చేయబలంటే భర్త నీ యొక్క ఆయన శిరస్సు అయితే ఆయనకి నువ్వు శరీరం అన్నావు. అంటే ఆ శరీరము ఎంత బాధ వచ్చినా, ఏదైనా ఒక చిన్న ఒక పిన్నిస్ గుచ్చుకున్నా ఏమంటావు చెప్పు? అబ్బా, అవునా కాదా? అవునా కదమ్మా? ఇది ప్రేమ. ఎప్పుడైతే ఆ అమ్మాయి విషయంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వేదన వచ్చినప్పుడు ఆ బాధను, ఆ వేదనను భర్తగా నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆమె యొక్క వేదన తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసుకోవాలా. ఇంకొక విషయం చెప్తున్నా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనసు వేరుగా ఈయన మనసు వేరుగా ఉంటే అది ఏకం కాదు. ఆయన మనసు ఒకటేగా ఈయన మనసు, ఇద్దరు ఒకే మనస్తత్వం కలిగి ఉంటే అది ఏకత్వం. కొన్ని దాపరికాలు ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య దాపరికాలు చెప్పాలి. ఏమో గమ్మ అయిపోండరా? అబ్బో, ఏమో బల్లె గమ్ముగా ఉన్నారేమో. ఇప్పుడు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండొచ్చా ఉండకూడదు అంటే చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుందని గమ్ముగా ఉండరా? లేకపోతే ఏ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండాలన్నా ఉండకూడదు అంటున్నా. ప్రియమైన బిడ్డలారా, భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ భర్త 10 రూపాయలు తెచ్చి భార్యకి ఇచ్చినప్పుడు ఆ భర్త ఆ భార్య ఆ 10 రూపాయలకి లెక్క కట్టాలా? ఏంటి? 10 రూపాయలకి లెక్క కట్టాలా? అది జ్ఞానం. అయ్యా ఇది పరిస్థితి, అయ్యా ఇది అప్పుడు నేనేం చేస్తా తెలుసా? నీ మీద ఎంత నమ్మకంగా ఉంటుంది తెలుసా? ఎవరు? ఆ జ్ఞానం నేర్చుకోవాలి మనం. అటు కాకుండా మన ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టింది అనుకో, అరే ఏంద్ర పరిస్థితి, ఆలోచన వస్తుంది. కాబట్టి భర్తకు తెలియకుండా భార్య ఏం చేయకూడదు, భార్యకు తెలియకుండా భర్త చెప్పు ఏమే జాగ్రత్త కలిగి. ఒక భార్యాభర్త ఉన్నారట, ఏనాడు జాగ్రత్తగా అమ్మా. ఒక భార్యాభర్త ఉన్నారట, 1 సంవత్సరం గడిచిపోయిందంట. ఏమ్మా ఎంత? సంవత్సరం గడిచిపోలేకే వాళ్ళకి చక్కగా జరిగిందంట. వాళ్ళిద్దరు అట్టుండారంటే అమ్మవు. ఇప్పుడు ఆ సంవత్సరం ఈమె బాగా మంచిగా రుచిపాకాలుగా కూర చేసి పెట్టి చేస్తా చెంత అంటే బాగా తింటా, అబ్బా భలే ఉందంట, భలే జాగ్రత్తగా. 1 సంవత్సరం అయిపోయిందంటమ్మా. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎవరో ఒక పక్కింటాన్ని ఒక పుల్లకూర తీసుకొచ్చి ఇచ్చిందంట. ఎవరా? పుల్లకూర తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిందంట. సరేలే, ఇది ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఇద్దాంలే ఆడతాంలే అని చెప్పి ఆ టేబుల్ మీద పెట్టిందంట. ఎడా? టేబుల్ మీద. భర్త వచ్చేది అవసరం తీర్చుకొని ఇంకా అన్నం కాడ కూర్చోవాలని చెప్పి ఇంకా టేబుల్ ఏం టేబుల్? డైనింగ్ టేబుల్ కాడ కూర్చున్నాడు.
కూర్చొని ఎప్పుడైతే ఆయన కూర్చొని టేబుల్ కాడ కూర్చొని, టేబుల్ మీద ఏముంది? పుల్లకూర, పక్కింటి పుల్లకూర ఉంది. టేబుల్ మీద కూర్చొని అన్నం వచ్చింది, కూర రాలే, ఇంకా కూర చేతిలో పట్టుకు వస్తుంది. ఎడా కూర ఎడ పట్టుకు వస్తుంది? చేతిలో పట్టుకొని వస్తుంది, ఇట్లా పట్టుకు వస్తుంది. ఎట పట్టుకోవాలో తెలుసు కదమ్మా, కాలుతా ఉంది కూర, ఎట్ట పట్టుకొని వస్తాం, అవునా కదా? ఈయన ఏం చేస్తాడంటే కూర్చొని వేసుకున్నాడు, పల్లె నాడు అన్నం ఉంది కదా, సరేలే వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఆమె ఆ పల్లెంలో వేసుకున్నటువంటి ఆ అన్నాన్ని పక్కింటి దాన్ని వేసుకొని తింటా ఉన్నాడు. తిని ఆమె వచ్చేలేకి, ఆమె దగ్గరకు వచ్చేలేకి, దీన్ని ఎంత బాగుందా ఎట్టట అన్నా, ఎక్కడ ఎంత బాగుంది ఇప్పుడు తినలేదు నేను అన్నారంట. మరి ఎప్పుడు దాకా సంవత్సరం అంతా ఎంత చక్కర ఏంది ఎంత బాగుంది, ఇప్పుడు తినలేదు నేను అన్నారంట. ఎప్పుడు తినలేదు అనేలేకే ఏం పట్టుకుంది? దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాలిపోతూ ఉండేటువంటి కూరను ఏం చేసి చక్కనేసి, అంతే నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది పరిస్థితి? గమనించండి, అది జాగ్రత్త కలిగి భర్త కానీ భార్య కానీ జీవించినప్పుడు అప్పుడు ఏకత్వం, అంటే అప్పుడు ఒకే మనస్తత్వం కలిగి. ఒకవేళ అన్నాడు ఎవరు? భర్త, ఇవి వేసేయాలా? ఏమ్మా ఏదో ఇప్పుడు బాగా ఇప్పుడు ఏదో ఆ కూరలో ఏదో దొరికిందో ఆయనకి అనేటువంటి పరిస్థితుల్లో కొంచెం గ్రహించి ఈ భార్య కూడా ఏం చేయాలా? సరే కానీ కుక్కరం వేసేదా చెప్పాయా, ఏం చేయాలా? ఇది దేవునికి మహిమ కలుగును కాక. ఇది ఏక శరీరం. ఇప్పుడు అర్థం చేసుకున్నటువంటి మనసులయ్యి, ఇప్పుడు అక్కడ ఎవరు వచ్చారంటే కూర వచ్చిన కూర, ఇప్పుడు ఫర్ సపోజ్ కూర ఏంటి అంటే అపవాదం అనుకో, ఏంటి అవునా కదా? కూర ఏంది? అపవాదం అనుకో. మధ్యలో వచ్చింది అదే కదా, ఏంటి అర్థం అవుతుందో లేదో? మధ్యలో వచ్చింది కూర అపవాదే కదా. ఈ అపవాదిని జయించాలి అని అంటే కొంచెం ఓర్పు కలిగినటువంటి జీవితం అంటే ఆమైనా కానీ ఆయనైనా మరి ఎందుకు లేదా మనకి ఈ పరిస్థితి, కూర బాగుంటే బాగలేకపోతే ఏంద్రమైనా అని చెప్పి వారు ఎట్టొకట ముడుచుకొని తినేసి ఉంటే ఏది అయిపోను. ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ మాట అనేలేకే ఉనికిపోయింది చేతులు. జ్ఞానం కలిగి జీవించాల భర్త అయినా. అది ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను నచ్చుతాడు, నీ గృహాన్ని వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇద్దరు కలిసి కష్టాలు ఎదుర్కొంటారు. ఇద్దరు ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన సరిగా పన్నీళ్ళు అనేటువంటి పరిస్థితి కాదు. ఆ కష్టంలో పాలు పంచుకున్నటువంటి వాడు భర్త. ఆయన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఈమె పాలు పంచుకున్నటువంటి ఈమె భార్యగా, ఇది ఏకం. ఇప్పుడు అర్థం చేసుకున్న మనసులయ్యి, అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వములయ్యి, కష్టాల్లో నిందబడిన సుఖ దుఃఖములలో చెల్లెరా. గమనించండి ప్రియమైన, సుఖ దుఃఖాలలో భార్య ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ముందుకు నడుస్తావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని వర్ధల చేస్తాడు. ఆనాడు ఆదిలో కూడా అపవాది మధ్యలోకి వచ్చి ఆదాము అవ్వల యొక్క పరిస్థితులను ఏం చేసింది తెలుసా? పాప పరిస్థితుల్లోకి నెట్టేశాడు. ఎందుకు పనికిరానటువంటి జీవితానికి బలైపోయినటువంటి పరిస్థితి. దేవునికి అనుగుణంగా ఉంటే, దేవునితో నువ్వు నిలవబడి ఉంటే నీ మధ్యలోకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రావు. ఎవరంట? పురుషుడు ఏం చేయాలంట? తల్లిదండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. అంటే తల్లిదండ్రిని విడిచిపెట్టి పంపించేయాలి, అదే అర్థం. దేవునికి మహిమ కలుగును కాక. అది అర్థం అది కాదు, కానీ దానికి మళ్ళీ చెప్తాను ఏకత్వం గురించి నాకు. ఎప్పుడైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
పెళ్లి కాకుండా ఉన్నప్పుడు తల్లి ముద్ద పెడుతుంది పెడదా ఏమ్మా? ఏం చేస్తుంది? ఏనాయనా ఏంటి పరిస్థితి? రానాయన ఒక ముద్ద తిందువా? ఆకలి వేస్తుంది ఏమన్నా? కొడుకు ఆకలి ఎవరు చూస్తున్నారు? అదే విధంగా అప్పుడు పెళ్ళైన తర్వాత తల్లి ఆ సమయంలో ఎవరు ఉంటారు తెలుసా? విడిచిపెట్టడం కాదు, దానికి చాలా ఉంది. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఆమె పనే ఈమె చేస్తుంది. ఇది భార్యాభర్తల యొక్క అనుబంధం, ఏకత్వం. అప్పుడు ఏక శరీరం. ఒకరి కష్టాల్లో ఒకరు ఎలా ఉండాలి తెలుసా? పాలు. ఇది ఎవరు ఉంటారయ్యా అని అంటే నేను చెప్పానే, గుణవతి, తర్వాత యోగ్యురాలు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యత కలిగి దేవునికి అనుగుణంగా ఉంటే నిజంగా దేవాతి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పక్కన ఒక ఆమె వచ్చి ఏ విధమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి స్థితిగతులు ఏం చెప్పినా సరే జాగ్రత్త కలిగి నీవు వినాలి. మనం అన్నిటికీ గంగిరితో ఏదో అంటారు చూసిన, చదవకూడదు, ఆలోచించాలా. నా మీద ఏదైనా చెప్పారంటే అతని పరిస్థితి ఏంటి అని ఆలోచించాలా. కాబట్టి ఇద్దరు ఎలాంటి వారంట? వాళ్ళిద్దరుగా ఉన్నా ఇప్పుడు ఏక శరీరము. ఈ ఏక శరీరము, సపోజ్ ఆ ఏక శరీరంతో ఉన్నప్పుడు గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, శరీరంలో ఎక్కడ బాధ తగిలినా ఇద్దరికి, ఇప్పుడు ఆయనకి బాధ వచ్చినా ఈయనకి బాధ వచ్చినా ఇద్దరు ఏం చేయాలి తెలుసా? ఆ బాధలో పాలు పంపులు పొందుకోవాలా, శ్రమలో పాల పంపులు పొందుకోవాలా. మనం ప్రమాణం చేసినాం. ఎక్కడ? ప్రమాణాలతో మన పెళ్ళి అయిపోద్దండి. ప్రమాణాలతో మన పెళ్ళి అయితే ఏదో తాళు కట్టించాలంటే అది దేవుని సంకల్పం అనేది కాదు. కానీ ఏంటంటే లోకంలో ఉండేటువంటి భారతీయ సాంప్రదాయ ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. ఏమేం చేస్తుంటాం ప్రమాణాలు? బాధ ఏనును, ఇప్పుడు నేను అడిగితే చెప్తారా? ఆరోగ్యమందును, కష్టంలోను, వ్యాధి అందును, బాధ ఎందును, సుఖంలో కూడా, వీటన్నిటిలో కూడా సంతోషం వచ్చినా ఇద్దరు ఏం చేయాలా? సంతోషించాలా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఇద్దరు పంచుకోవాలా. ఇంకా ఆనందం వచ్చినా దేవునికి అనుగుణంగా నడవాలన్నా ఇందాకన్నా నువ్వు ఈరోజు నేను కొంత జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో కూడా నేర్చుకోవాలి. ఏ విధంగా అంటే భర్త ఉద్యోగానికి పోత భార్య దగ్గరకు వస్తున్నారు. భార్య దగ్గరకు వస్తా ఉంటేమ్మా ఆ భర్త ఉద్యోగానికి పోయేటప్పుడు సరే అమ్మాయి పోస్తాను, సరే వస్తాను, నేను పోతాను, నేను వెళ్తాను అన్నాడు. నేను వెళ్తా అని చెప్పా, అంతే కదా, సరే నేను వెళ్తా అనే వెనక కదా వస్తాడా? ఆ విధంగా వెళ్తా అని చెప్పడానికి భార్య కాడికి వస్తున్నాడు. ఎవరు? భర్త. సరే నేను డ్యూటీకి వెళ్తా, డ్యూటీకి అనలాడా, అదే ఆడ వచ్చిన బాధ. నేను వెళ్తా అన్నాడు. సరే అని చెప్పి ఈమె చపాతీ చేస్తుంది, చిన్న పిండితో చపాతీ పిండి చేతిలో పట్టుకోండి. ఆయన వచ్చి ఎప్పుడైతే ఆయన నిలబడుకున్నాడో ఏం చెప్తుంది ముందు? అయ్యా పక్కింటి అమ్మాయి చీర కట్టేదానికి పిలిచింది అన్నది. సరే నేను బాత అయితే అన్నాడు. ఎప్పుడైతే బాత అన్నాడో ఎత్తి చపాతీ చేతిలో పిండి పట్టం కొట్టాడు. ఎవరి మీద కొట్టింది? మరి ఆయన ఆడ పోతా అన్నాడు. డ్యూటీ బాధ చెప్పి డ్యూటీ అన్నాడా? ఈ అన్న మాటకి ఈయన ఏం చేసిన? బాత అయితే అన్నాడు. జ్ఞానం ఏంది? జ్ఞానం చూడు. అక్కడ ఏమైంది అని అంటే ఆలోచన. ఇప్పుడు ఏకత్వం అడా లేదు, చెడింది. ఎంత చెడింది అని అంటే వాడికి జ్ఞానం లేదో లేకపోతే ఈకి జ్ఞానం లేదో, నేను డ్యూటీకి పోయేస్తానన్నా అనేదానికి వాడికి మర్చిపోయామా అంటున్నాను. మర్చిపోయాడేమో. నేను వెళ్తాను అనేదానికి వచ్చాడు. సరే నేను పోతాను అనేదానికి వచ్చాడు. ఆమె రావడం, ఆయన ఆమె మాట అనడం, సరే నేను పోతా అనడం ఏమన్నా సమంజసంగా ఉంటా? ఇటువంటివి ఉంటాయి. అందుకే జ్ఞానం కలిగి జీవిస్తే, అదే ఏక మనస్సుగా ఉంటే, అర్థం చేసుకునేటువంటి మనస్సు ఉంటే వారి మధ్య ఎలాంటి తారతమ్యమో చెప్పాలి రాదు. దేవునికి మహిమ కలుగును కాక.
ఎలాంటి విధమైనటువంటి వ్యత్యాసము భేదము రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు నీతో ఉన్నప్పుడు నీ గృహము ఆనందమే కానీ, సంతోషమే కానీ, వేదన రాదు, చీకు రాదు, చింత. ఎందుకనంటే యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా. నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నా యందు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవునికి మహిమ అనిపించుకోవాలి. లోక పరిస్థితులను చూసైతే లెక్క తినండి. నేను మళ్ళీ మీకు చాలాసార్లు చెప్పాను. నేను లోక పరిస్థితులను చూసైతే లెక్క తినండి. దేవునికి అనుగుణంగా ఉంటే, మీరందరూ అనుగుణంగా ఉంటే మీరు రక్త సంబంధమే. ఏ రక్త సంబంధం ఏంటంటే క్రీస్తు రక్త సంబంధము. దేవునికి మహిమ కలుగును గాక. అది మన కాదు, తన కాదు, అది ఎవడైనా సరే దేవునికి అనుగుణంగా జీవించినప్పుడు ఆ జీవితాన్ని బట్టి మన రక్తం ఏ రక్తం అంటే యేసు రక్తమా. నీలో ప్రవహించాల్సింది, నాలో ప్రవహించాల్సింది యేసు రక్తం. హల్లెలూయా. కాబట్టి దేవునికి అనుగుణంగా నువ్వు ఉండాలి. అప్పుడు నిజంగా మీరిద్దరి మధ్య ఎలాంటి వ్యత్యాసము రాదు. మొదటిగా ఏంటి? ఏక. రెండవది ప్రభు నీతో ఉంటే అక్కడ అద్భుత కార్యాలే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నీ గృహంలో ఉంటే ఆశీర్వాదమే. ఇప్పుడు నీతో ఉంటే ఆయన ఎక్కడున్నాడని నువ్వు నీ గృహంలో ఉండాలనుకో, ఆయన ఎక్కడున్నాడు? ప్రభు నీతో ఉన్నాడమ్మా. నువ్వు నీ గృహంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆయన? నీ గృహంలో ఉన్నాడు. ఇప్పుడున్నావు, ఇక్కడ ఉన్నావు, ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? యోహాను భక్తుడు 2వ అధ్యాయము, యోహాను సువార్త, యోహాను భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 2వ అధ్యాయము చూద్దాం తల్లి. మొదటి వచనం చూద్దామా? 3వ దినమా గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును అతని శిష్యులను ఆ వివాహమునకు చెప్పండి. ఇప్పుడు ప్రభువును పిలుచుకున్నారు. అర్థమైందా లేదా? పిల్లవని పెళ్ళికి పోతా ప్రభు నేను ఏం చేశారు? నిజం గమనించండి, జాగ్రత్తగా పిల్లవని పేరెంట్ అంటావా? అంతే కదా, పోతారా? ప్రభువుని పిలిచినప్పుడు ప్రభు ఏమన్నాడు? వివాహంలో ఉన్నప్పుడు గమనించండి ప్రియమైనటువంటి వారా, నీవు కూడా ప్రభువుని ఆహ్వానించాలా. ఎట్లా ఆహ్వానించాలా అంటే, దేవా నా ఆత్మ నా యందు ఉన్నటువంటి ఆత్మ నీకు ఎంతో ఆనందించాలి స్వామి, నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను కనపరచాలయ్యా, అందుకొని నీవు నాతోనే ఉండాలి నాయన. నువ్వు ఎట్లా ఆహ్వానిస్తావు ఆయన అంటే, ఎప్పుడైతే నీవు సత్యముతో ఆత్మతో సత్యముతో ఆయన నువ్వు ఆరాధిస్తావు, 4:24 ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తావు, అక్కడ తప్పకుండా ఆయన నీ మధ్యలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈయన వివాహానికి ఆహ్వానించబడ్డాడు. ఈరోజు నా ప్రశ్న, నీవు నీ హృదయంలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆహ్వానిస్తున్నావా? చెప్పాలి. ఆహ్వానిస్తున్నావా? ఆహ్వానిస్తే ఆయన కార్యాలు మర్చిపో, ఆహ్వానిస్తే ఆయన సన్నిధిని మర్చిపో, ఆహ్వానిస్తే ఆయన యందు నువ్వు నిలవబడతావు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహ్వానిస్తున్నావా? పిలుస్తున్నావా? ప్రభువా నా యందుండు నాయనా, నాతో ఉండు నాయనా, పరిశుద్ధాత్మ దేవా నా యందు నీ కార్యాలు జరగాలి తండ్రి అడుగుతున్నావా? ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నాయన నాతో ఉండయ్యా, నా యందు ఉండు నాయనా. నీ ఉదయము సాయంత్రము దేవునికి అనుగుణమైనటువంటి ప్రార్థన చేయాలా. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే పాపముతో ఉన్నటువంటిది కాదు, కానీ ఎలా ఉండాలంటే పాపము లేకుండా దేవునికి హత్తుకునేటువంటి ప్రార్థనగా ఉండాలి. అది దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రభు నీ గృహంలో వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన ట్యాక్స్ కలెక్టర్,
ఏం చేస్తాడంటే ఆయన సుంకము ఆయన వసూలు చేస్తూ ఉంటాడు. మీకు తెలిసిందే 19వ అధ్యాయం లోకస్వార్తలో ఆయన ఏం చేస్తున్నాడంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ 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 ఆయనకి ఏమొచ్చిందో ఏంటో కానీ ఒకనొక టైంలో యేసయ్యను చూడాలా. ఏడా యేసయ్య గలిలే ఆ సందులో వస్తున్నాడు. ఆ సందులో వస్తున్నటువంటి యేసయ్యను చూడాలని ఈయన ఏం చేస్తాడంటే ఆయన్ని హృదయంలో ఆయన చూడాలనేటువంటి ఒక కుతూహలత, ఒక ఆశ ఆ హృదయంలో ఉప్పొంగుతూ ఉండే. ఎప్పుడైతే ఆశ కలిగిందో ఈయన ఏం చేస్తాడంటే యేసయ్యను చూడాలని చెప్పి పొట్టివాడైనందున ఆయన చూడలేకపోయాడు. పరిస్థితి ఏంటి అని అంటే పొట్టివాడు ఆయన ఎలాంటి వాడంటే పాప భూయిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన. 100కి 400 ఇంకా అంతకంటే డబుల్ ట్యాక్స్ వసూలు చేసేవాడట, మోసాలు చేసాడట, బాధించేవాడు. ఇంకా అంతే కదా, ఇంకా కాగితాలు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాడు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో మోసకారిగా ఉన్నటువంటి ఆ జక్కయ్య హృదయంలో ఏమొచ్చిందంటే నేను యేసయ్యను చూడాలా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీతో స్తోత్రం. ఆశయ్యా లోకంలో అలానే ఆశ. ఏం ఆశ? ఈరోజు బిర్యానీ తినాలా. ఏం ఆశ? ఈరోజు ఆమెతో ముచ్చటించుకోవాలా. ఏం ఆశ? ఈరోజు చెప్పండి ఏం ఆశ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ అంట. ఏం ఆశ అంటే అయ్యా ఒక ఆశ ఉన్నది, నేను నిన్ను చూడాలనేటువంటి ఆశ. ఎక్కడ చూడాలంటే ఇదిగో ఈ గల్లీలో వస్తున్నటువంటి నీవు నాకు కనబడలేదు, ఇదిగో నేను ఒక మేడి చెట్టుకి నిన్ను చూడాలనేటువంటి ఆశ నాకు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆశను సఫలీకృతము చేయగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ఊహించిన దానికంటే అత్యధికముగా నువ్వు అడుగు వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు దీవునా నీకు దయచేవాడు. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచువాడు యెహోవాయే. ఆశ కలిగి ఏ దాని మీద ఆశ? లోకం మీద కాదు, ధనం మీద కాదు, శరీరం మీద కాదు. దేని మీద ఆశ అంటే దేవుని మీద ఆశ కలిగి జీవిస్తే నీ ప్రాణం తృప్తిపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశయ ఒక ఆశ.
నేను చూడలేకపోతున్నానయ్యా, నేను నిన్ను చూడాలయ్యా. ఇది ప్రభువు తెలిసిపోయింది. ఓహో, పొట్టివాడైనటువంటి జక్కయ్య నన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయన ఎక్కడ ఏ సొంతలను చూడాలనుకున్నా ఆయనకి దొరకటంలా. అయితే ఈయన ఏం చేసాడు, చెట్టు ఎక్కి చూస్తున్నాడు అనేది ఆయన తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్షణమే, ఆ దినమందే, ఆ క్షణమే జక్కయ్య దిగిరావయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య నువ్వు దిగిరా, నీ ఇంటికి నేడే 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 ఇప్పుడే. ఇదే రక్షణ దినం, అనుకూలమైన దినం. ఈ అనుకూలమైన సమయంలోని దేవుని నీవు విశ్వసించు. ఈ అనుకూలమైన సమయంలోని దేవుని నీవు ఆస్వాదించు. నువ్వు ఆస్వాదించి, ఎంత ఆస్వాదిస్తే, ఎంత వెతికితే అంత దొరుకుతాడు. నువ్వు ఆస్వాదిస్తే అంత ఆయన నీకు దొరుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క పాపం ఏమైపోయింది చెప్పు. ఇప్పుడు పొట్టివాడు ఆయన అంటాడు, మళ్ళా ఇంటికాడ భోజనం కాడ కూర్చోబెట్టుకొని, యేసయ్యా ఇక్కడ కూర్చొని ఏం చేస్తానంటే భోజనం కూర్చో ఉన్నాడు. యేసయ్యా ఇదిగో నేను చాలా కలెక్ట్ చేశాను, నేను వడ్డీలు వేసాను, నేను సుంకలు వేసాను, అయ్యా దానికి 4 గంటలు నేను చెల్లిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పాపం ఏమైంది? ఎందుకనంటే 4 గంటలు చెల్లిస్తున్నాడు, ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆ హృదయం మనకు కావాలి. ఒప్పుకోలు హృదయం మనకు. భార్యాభర్త మధ్య కూడా ఏముండాలా? క్షమాపణ, ఒప్పుకోలు, జాగ్రత్త కలిగి. అయ్యా ఒకవేళ ఏదైనా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏదైనా ఒడిదుడుకు జరిగినాయా, ఇదే పరిస్థితి, ఆయనైనా సరే ఇదే పరిస్థితి, నన్ను క్షమాపణ కలిగి ఒకరి ఎడల ఒకరు క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉండాలా. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే జక్కయ్యను చూశాడో, జక్కయ్య దిగిరా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి పాప తలంపులన్నీ కొట్టివేయబడ్డాయి. దేవునికే మహిమ కలుగును గాక. అతనికి రక్షణ దొరికింది. ఒక్కసారి ఆశ్వాసం, తండ్రి నా యందు నువ్వు ఉండు నాయనా, నీ యందు నేను ఉండాలనేటువంటి ఆశ నాకున్నది, నా యందు నువ్వు ఉండయా అడిగితే ఆయన నీ యందు నిలవబడతాడు. నీ పక్షం ఉంటాడు, నీతో వేద్యమేస్తాడు. నీతో ఆయన ఎలా ఉంటాడు తెలుసా? నీతో వేద్యమాడు వారి యొక్క పరిస్థితిని బట్టి చూస్తే నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. నీ పక్షమున ఆయన వేద్యమాడువాడు. నీ పక్షమున ఆయన వేద్యమాడుతూ నీకు ఎలాంటి వ్యతిరేకతలు కానీ ఏవి కూడా రాకుండా ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు ఉంటాడు, నా కొండ, నా కోట, నా దుర్గమా, నా కీడమా, నా డాలు, నా కొండ. గమనించండి, కొండ అట్టా ఉంటే రాయి వేస్తే ఎవరు తగులుతుంది? కొండకే తగులుతుంది. ఆ రాయి తగిలిన ఆ కొండకే ఏమన్నా అవుతుంది అంటే ఏమి? కొండ లాంటి వాడు మనకు అండగా ఉంటే దేవునికే మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వివాహంలో ఎవరుచున్నారమ్మా? యేసయ్యను ఆహ్వానించి. అందుకే నేను ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పిన, ఆహ్వానం. ఎవరు ఆహ్వానం కావాలి నీకు? లోకస్తుల ఆహ్వానం. ఎవరు ఆహ్వానం కావాలంటే క్రీస్తు యేసు యొక్క ఆహ్వానం. నువ్వు ఆహ్వానించి, ఆయన ఆహ్వానించాలి. ఆ పెళ్లికి ఆయన ఆహ్వానించారు. తర్వాతమ్మా అయిపోయినప్పుడు యేసు తల్లి లేదని చెప్పగా యేసు అమ్మా ఏమ్మా ఇప్పుడు ఏమనుకోవాలి తల్లి? ఆమె వచ్చింది, నేను అక్కడ ఉన్నాను సరే ఎక్కడ అనుకో. మా అమ్మ వచ్చింది, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అని అన్నది. ఇప్పుడు నేనేం చెప్పాలి? సరేలేమ్మా అయిపోతుంది, 6వ నుంచి ద్రాక్ష అన్న చేస్తా. ఏమంటాను నేను? చెప్పండి కండి. అవునా కదా? ఉండుమా, నీళ్ళు తెచ్చిస్తాను, చక్కెర తెచ్చిస్తా, ద్రాక్ష తెచ్చిస్తా, కొత్త కలిపి నేను అంటానా? బాబు పో, నీకు పని, నాకేం పని? దేవుడు అక్కడ అంటే ఆ సమయం, అంటే దేవుని యొక్క సమయం, అంటే దేవుడి క్రియ చేసేటువంటి సమయం రాలా? తల్లి నీకు నాతో ఇప్పుడు కాదమ్మా, ఆ పని ఇంకా
రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, వస్తే ఇంకా అలా అన్నటువంటి నా సమయం ఇంకా రాలేదు అంటే వస్తుంది నేను చేస్తానని. ఏంటి వస్తుంది నేను చేస్తానని అర్థం చేసుకుంది కాబట్టి ఓహో ఆయన ఏమన్నాడంటే ఈ సమయం వస్తుంది అప్పుడు ఆయన చేస్తాడు అని అర్థం చేసుకుని ఆమె ఏమైందంటే రే నీకు పని లేదు, నేనంటే నీకు లెక్కలేదు నీకు ఎవరమ్మా చెప్పినటువంటి మాట తల్లిదండ్రులు ఎట్టున్నారు ఇప్పుడు? ఏమా తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు? బిడ్డలకి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు? వేదన చెందించేటువంటి పరిస్థితిలో ఉన్నారా? బిడ్డ తల్లిదండ్రులకి ఎట్టా ఉన్నాడో సార్ ఆలోచించండి. ఇప్పుడు ఆమె ఏమనాలా? నీకు లెక్కే లేదు నేనంటే, నేను చెప్పిన మాట నేను చెప్తే నీకు నా మాటలు లెక్క వస్తావా? ఇంకా ఏమనాలా? ఇప్పుడు ఏమంది చూడు అక్కడ ఎట్లా ఉంది చెప్పు, ఆ మనస్తత్వం ఎలా ఉంది అంటే కొడుకు మనస్తత్వం తల్లి మనస్తత్వం ఎలా ఉందంటే ఈయన ఏం చేశాడంటే మన సమయం రాలేదన్నాడు. ఆయన పాప తెచ్చుకోకుండా ఓహో ఏమైందంటే ఓహో ఏదో ఆయన ఏదో చేస్తాడు ఏదో చెప్తాడు. ఆమె మనసు కూడా దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టి ఓహో సమయం వచ్చినప్పుడు చేస్తాడు నా కొడుకు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు సమస్తము చేయగలిగినటువంటి వాడు యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి అయిపోయినాయి అన్ని అయిపోయింది. ఇప్పుడు తన అమ్మ చెప్పినటువంటి మాట గుర్తొచ్చినావు. నాయనా బాణాలు రండి అన్ని రండి, బాణాలన్నీ తీసుకొచ్చి నీళ్ళతో నింపట్లే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అది దేవుడు చేసినటువంటి మొదటి సూచక్రియ. దేవుని బిడ్డలారా సంగమా, నీవు కూడా దేవునికి అనుగుణంగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది భూమిని తలకిందులు చేయవారు మీలో లేరా అని అంటాడు. భూమిని తలకిందులు చేయగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నీవు దేవునికి అనుగుణంగా ఉంటే భూమిని తలకిందులు చేయగలుగుతావు. నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే నువ్వు ప్రార్థిస్తే దేవుని యొక్క కార్యం జరుగుతుంది. నీళ్ళేంది ద్రాక్ష రసంగా మార్చబడ్డమైంది ఏమా? నీళ్ళేంది దేవుని కృపను బట్టి ద్రాక్ష రసంగా మార్చబడ్డమైంది. అప్పుడు అనుకున్నారు పెళ్లి పెద్ద ప్రధాన విందు కలిగి తీసుకోపోతే ఏమయ్యా మంచి ద్రాక్ష రసం ముందు బాస్తారు, జబ్బు ద్రాక్ష రసం వెనక బాస్తారు. ముందు వెనకేమో మంచి ద్రాక్ష రసం బాస్తున్నావు, ఏందయ్యా ఇది నీ పరిస్థితి ఏంది అంటే అక్కడ చూడు ఏమైంది అయిపోయింది. ఇప్పుడు భోజనం అయిపోతే తిట్లే తిట్లు, చివాట్లు. ఎప్పుడు కార్యంలో ఏం చేసావురా? భోజనం అయిపోతే ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష రసం అంటే అయిపోతుంది ఇప్పుడు కూడా. అవునా కదా సంగమా? ఆనాడు కూడా ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు ఆ ద్రాక్ష రసం అయిపోగానే ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పాదాలను పట్టుకొని ఆయన ప్రార్థించి దేవాతి దేవుని యొక్క కృపను బట్టి నీళ్లు ద్రాక్షారసమైనాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్పవాడు. నువ్వు ప్రార్థిస్తే జరగదా? జరుగుతుంది. కారణం అంటాడు, యశోభక్తుడు అంటాడు, కీర్తనాకారుడు అంటాడు, ప్రార్థనకు మన పెట్టినటువంటి మనకు జవాబు దొరకటం లేదు అంటే కారణం ఏంటంటే దోషము. కీర్తనాకారుడు అంటాడు పాపము. ఇంకోటి చెప్పనా, ఆయనకి మనకు అడ్డుగా ఉండేది ఏ అంటే పాపము. ఈ పాపము దోషం తీసేస్తే అడ్డుండదు, ప్రభువును నువ్వు హత్తుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ పాపం ఉన్నది కాబట్టి ఆదాము అవ్వలకి అడ్డు, దేవునికి ఆదాము అవ్వలకి అడ్డొచ్చింది. ఏంటి? పాపం. ఆ పాపమును ఇప్పుడు తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆనాడు ఏర్పరచబడినటువంటి పాపమును కొట్టివేటకు క్రీస్తు లోకానికి వచ్చాను. గుర్తుపెట్టుకోవాలి. లోకం మీద తెలుసుకోవాలి. తెలియట్లా. ఆయన అంటాడు లోకమును ఎంతో ప్రేమ, ఎంతో ఇంత కాదు ఎంతో.
ఆయన ప్రేమించి తన అద్వితీయ కుమారుని విశ్వసించినటువంటి వానికి నిత్య జీవం కలుగుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అమూల్యమైనటువంటి రక్తం చేత రక్షణ. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, తినినటువంటి పళ్ళాలు కడగాలి అంటే మురికి నీటితో శుభ్రం అవుతాయా? ఎందుకని? మురికి నీరు. ఏ రక్తము కూడా, ఎలాంటి రక్తము కూడా, గమనించండి ప్రియమైనటువంటి వారులారా, పాపమును శాపమును తీసివేసే కడిగేటువంటి శక్తి ఏ రక్తానికి లేదు, ఏ రక్తానికి లేదు. మంచి నీటితో మనం డేక్షాలను కడిగితే బాగా శుభ్రపరచబడతాయి. మురికి నీటితో కడిగితే శుభ్రపరచబడతాయా? యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము యేసు రక్తము అది దైవ రక్తము. ఆమేన్. యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది ఎనలోని రక్తమైనా పాపములను ఏ రక్తం పాపాన్ని కడుగుతుంది, ఏ రక్తం శాపాలను బాపుతుంది? అది యేసు రక్తం మనకే సాధ్యం. ఇంక ఏ రక్తం మనకు సాధ్యం లేదు. కాబట్టి ఆయన కాలాన్ని రెండుగా విభజించగలిగినటువంటి శక్తి క్రీస్తుకు మాత్రమే దక్కింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు ఇంకేదైనా కట్టచ్చు కదా అంటాను నేను కూడా. గుడ్ ఫ్రైడే ఎందుకన్నావు? మంచి శుక్రవారం అనకూడదు, మంచి సోమవారం అనకూడదా? మంచి ఆదివారం అంటే ఇంకేముంది, మంచి మంగళవారం అనకూడదా? ఒక్కొక్కసారి శుక్రవారం బాగాలేదు యాడికి. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఎందుకు పెట్టారు? ఆ మంచి అంటే దేవుని రక్తము ద్వారా మనకు మంచి జరిగింది. దేవునికి మహిమ కలుగును. ప్రియమైన దేవునికి కదా, మీకు రెండు విషయాలు చెప్తాను. దేవాతి దేవుని యందు భార్యాభర్తలైనటువంటి మీరు ఎలా ఉండాలంటే ఏక శరీరం, ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మ. గమనించండి, మీరు ఒకే విధంగా నీలో కానీ ఆయనలో కానీ ఎలాంటి తారతమ్య భేదాలు వచ్చిందనంటే, తేడా వచ్చిందనంటే గమనించండి, రాకుండా చేసుకోండి. క్రీస్తు యేసును ఆహ్వానించాలా? ఆహ్వానించాలి. ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా జీవిస్తావో, దేవుని ఎడల భక్తి కలిగి ఉంటావో, దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉంటావో, ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే రక్షిస్తాయి, శుద్ధి చేస్తాయి, నిన్ను ప్రక్కతో నుండి మంచి త్రోవలకు నడిపిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి మహిమ కలిగి ఉంటాయి. మొదటిగా ఇద్దరు ఎలా ఉండాలా? ముగి చేస్తుంది. ఏకము కలిగి, ఏక శరీరం అంటే ఏక శరీరంలో వాళ్ళు ఇంకా తేడా లేకపోతే ఇంకా తేడా. గమనించండి, పరిస్థితి దేవుడు ఎట్లా మలిచవచ్చు, ఏ విధంగా ఏర్పాటు చేసొచ్చు. ఎక్కడెక్కడో పుట్టి అంట్లో ఎట ఆమె ఎక్కడో ఈయన ఎక్కడో
ఒక పెళ్లి బంధంతోనే ఆ మూతి దొరవాలా, ఈయన మూతి దొరవాలా, ఇంకేమైనా ఎట్లా అంటే ఆ బంధం అటువంటిది. ఆ బంధము పవిత్రమైన బంధం, ఆ బంధము బలమైనటువంటి బంధం. ఆ బంధం మధ్య ఎవరున్నారు తెలుసా? క్రీస్తు యేసు నిర్మించుకోవాలి. దేవునికి మహిమ కలుగు. అప్పుడు ఏకాత్మ దేవుని యందు బలపడుతూ ముందుకు సాగుతాయి. ఇంకా మధ్యలో ఎలాంటి శోధకుడు వచ్చినా ఆ శోధకుడు నువ్వు జయిస్తావే కానీ, ఆ శోధకుడు నువ్వు తొక్కి వేస్తావే కానీ ఆ శోధకుడికి నువ్వు భయపడు. శోధన తెచ్చే దేవుడు అంటే పనికి మాట్లాడు ఒకడు ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటాడు తల్లి. ఆ శోధన జయించాలంటే యేసు కృప మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి ఏకత్వం కలిగి, నువ్వు ఏకత్వం కలిగినప్పుడు ఏం చేయాలి అంటే ప్రభువు నువ్వు, రెండవదిగా ఏం చేయాలా? ప్రభువు నువ్వు ఆహ్వానించు, గృహంలోనికి ఆహ్వానించు. నీ ఎంతకు ఆహ్వానించుకో నాయన, నాయన నాతో ఉండు నాయన, నువ్వు ఉంటే నాకు ఏ చేయకుండదు నాయన, ఏ చిక్క ఉండదు నాయన, నువ్వే నాకు కావాలయ్యా అని ప్రభువుని కానీ నువ్వు కానీ ఆహ్వానిస్తే నీ గృహంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడినట్లు అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేయగలిగిన వాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అనుగుణంగా ఉండి దేవుని ప్రార్థించండి, దేవుని ఆహ్వానించండి. దేవుని కృప మీ కుటుంబాన్ని కడుతుంది. దేవుడి కొద్ది మాట దీవించి వచ్చి చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపాసతి సంపూర్ణ పరిశుద్ర యేసు ఆయన నీకు స్తోత్రం. ఆయన దీవించండి, బలపరచండి, మహిమాత్మతో మమ్మల్ని ఉంచండి. ఇదిగోనైనా ఆయన మన దినం తండ్రి ప్రభు బిడ్డలను ఏకపరిచారు. తండ్రి నీ నామను బట్టి నా తండ్రి బిడ్డలకు జ్ఞానము శక్తిని మీరు దయచేసి వారి మధ్య మీరున్నాండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. వాళ్ళ మధ్య ఎలాంటి తండ్రి ప్రభు వ్యతిరేకతలు ఏ చోటు చేసుకోకుండా మీ జ్ఞానంతో వాళ్ళు నడిపించుదురు గాక. మీ మహిమాత్మ వాళ్ళ మీద కృమ్మరించబడును గాక. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ నాయన యోగ్యురాలు అన్నట్లుగా ప్రభా, యోగ్యురాలు తన పెనిమిటికి నాయన శిరస్సుకు నాయన కిరీటముగా ఉంటుంది అన్నట్లుగా తండ్రి యోగ్యత నా బిడ్డకు మీరు దయచేయండి. ఆయన ఇదిగో నా తండ్రి ఆ బిడ్డకు కూడా జ్ఞానము కలిగి నాయన నీ యందు బలపత్తు, నీ ప్రేమ నాయన ఆ బిడ్డకు నాయన చవి చూపించండి అయ్యా. భర్త భార్య విషయంలో నా తండ్రి భర్త అయా ప్రేమ కలిగి ఎంతో ఆప్యాయంగా హత్తుకునేటువంటి అయా అటు గ్రహింపు నా తండ్రి ఆ బిడ్డకు దయచేసి నాయన ఒకరినొకరిని ఆయన బలపరుచుకుంటూ ఒకరినొకరిని అయా నాయన ఆయన మాట యందు నాయన ప్రతి విషయంలో నా తండ్రి ఆయన స్థిరపరచుకుంటూ ముందుకు సాగేటువంటి కృపా భాగ్యం అందరికీ. అది ముఖ్యంగా సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి స్వామి. ఆయన ప్రతి ఒక్కరిని నేను ఆదరించండి అయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మీకు ఉంచండి నాయన. నాయన ఎదుగు ఉన్నటువంటి వాక్యం నాయన బిడ్డలకు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుంటూ నాయన నీరు కట్టి ఫలింపు చేసుకునేటువంటి జ్ఞానం దయచేయండి. ఇంకా నా తండ్రి ప్రభ నీ మాటలకు అనుగుణంగా జీవించేటువంటి శక్తిని ఆ గ్రహింపు ఆ బిడ్డకు దయచి మనకు తండ్రి. మరి ముఖ్యంగా నాయన సన్నిధిలో నూతనంగా వచ్చిన వారు ఉన్నారు స్వామి. ఆయన ఆ బిడ్డల గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యం బలం మీరు దయచేయండి అయ్యా. ఆ బిడ్డ ఎందుకు మీరు ఉండండి స్వామి, నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. ఆయన నా తండ్రి ప్రభా ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం నా తండ్రి ఆ బిడ్డ కూడా నా తండ్రి ప్రభా నిజమే మా మధ్యలో యేసయ్య ఉండాలా, ఆయన రక్తం మాకు కావాలండి ఆయన. అయా నైనా స్థిరంగా అయా నమ్మి విశ్వసించి బలం పొందుకొని ముందుకు సాగేటువంటి కృపణకు దయచేయండి. చిత్తమైతే మరి సమయం దయచేయండి. అది ముఖ్యంగా నా తండ్రి ప్రభా అయా లోకాన్ని చేతుల కోసం గ్రామాన్ని మీరు రక్షించండి తండ్రి. గ్రామము తెలియక తండ్రి ఎందుకు నా తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరో తెలియక స్వామి వాటిని రక్షించుకునేటువంటి నాయన శక్తిని నాకు దయచేయండి అయ్యా. నాయన నీ బిడ్డలకు నా తండ్రి ప్రభా ఆ యొక్క నా తండ్రి నాయన జ్ఞానం నా తండ్రి ఈ సంఘానికి మీరు దయచేయండి స్వామి, నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నాయన మా మనసు ఎక్కడ కాదు నాయన, ఇదిగో ఈ గ్రామం మీద ఉన్నది అయ్యా. అయ్యా గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ మీరు రక్షించండి. మీ కృపా కౌగులతో నింపి బలపరిచి యేసయ్య గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు అని తెలుసుకుని నా తండ్రి నీ సన్నిధికి నడిచేటువంటి ప్రభుత్వం దయచేయండి. మీకు మహిమ చెల్లించి తండ్రిగా నా తండ్రి ప్రభావ ప్రశ్నించిన బిడ్డ కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి స్వామి. నన్ను చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం బలం దయచేయండి అయ్యా. అయ్యా అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేసి ఈ కృపా కలుగులతోనే పెద్దవారు ఉన్నారు తండ్రి, ఆయన మంచి ఆరోగ్యం దయచేసి ఈ కృపా కలుగులతో బలపరచండి. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.